మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మాథ్యూ 16:18 16-18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. 2:24 ఆఫ్ రెవల్యూషన్. అయితే థియతైరులో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగము అని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీపైన మరి ఏ భారమును పెట్టను. ప్రకటన 20వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుకుందాం. చాప్టర్ 20 and verse 10 ఆఫ్ రెవల్యూషన్. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. నాకు ఓటీపీ రాదు, డిటిపి రాదు, కానీ మా స్థానిక సంఘంలో ఒక యవనస్తుడు అర్ధరాత్రిలో పంపినా కూడా దాన్ని టైప్ చేసి పంపించడం వల్ల ద్వేతల అసెంబ్లీలో బ్రదర్ తిమోతి మరి ఆయనకి సహకారులుగా ఒకరిద్దరుండి వాటిని ప్రింట్అవుట్ తేవడం ద్వారా నిన్న 3 వర్తమానాలు మెసేజ్ అవుట్లైన్స్ మనకి లభించినవి. ఈరోజు కూడా నాకు ఉదయము సాయంకాలము 2 వర్తమానాలు ఉండగా, ఈ ఉదయకాలం ఒక విశేషమైన సంగతిని మీతో కలిసి నేను ధ్యానించాలని ఆశిస్తున్నాను. అదేమంటే, సంఘము ఎక్కడ ఉన్నదో అక్కడే సాతానుడు ఉన్నాడు. సంఘాన్ని గురించిన ప్రసక్తి ఎక్కడ ఉన్నదో, సంఘ ప్రసక్తి డాష్ సాతాను ప్రసక్తి. అది ఈ ఉదయం నా ఆలోచన. సాతానును చిన్నగా అంచనా వేయకండి. సాతానుడు మనం అనుకున్న దానికన్నా చాలా గటికుడు, అసాధ్యుడు. సాతానును గూర్చి మత్తయి సువార్త మొదలుపెట్టి ప్రకటన వరకు ఉన్నది. చూడండి, సంఘము మత్తయి సువార్తతోనే ప్రారంభించాడు. ప్రకటన గ్రంథంలో ప్రభువు రాకముందు ఆ 7 సంఘాలకు, ఆయన కోరుకున్న 7 సంఘాలకు ఉత్తరాలు రాశారు. సంఘము, సంఘాలు మత్తయి నుండి ప్రకటన వరకు, సాతాను మత్తయి నుండి ప్రకటన వరకు. అసలు ఆదికాండం నుండే ఉన్నాడు వాడు. ఆదికాండం 1-2లో మనకు కనబడడు. 3 నుండి వాడు ప్రపంచమంతటిలో ఇంకా అనేక రకాల రంగాల్లో తన యొక్క కార్యకలాపాలు సాగిస్తున్నాడు. చాలా చురుకుగా, చాలా వేగంగా, తీవ్రంగా, సమర్థవంతంగా, పటిష్టంగా. మనము ప్రభు కార్యాలు అలా చేయలేకపోతున్నాం, కానీ సేటన్ ఈజ్ టూ స్మార్ట్, టూ యాక్టివ్. అందువల్ల సాతాను సంగతి మనం కొంతైనా గమనించడం మంచిదని నేను ఆలోచిస్తున్నాను. సంఘాన్ని గూర్చి అంశమిస్తే సాతాను గూర్చి చెప్తానంటారు ఏంటి అంటే, మీ ఇష్టం. అది సాతానుడు చూడండి, మొదటి వచనంలోనే కనబడుతున్నాడు. ఇక్కడ సంఘాన్ని గురించిన మొదటి ప్రవచనం, మొదటి వచనం అదే కదా, మత్తయి సువార్త 16-18 చదవండి. ఏమన్నాడు? నీవు పేతురువు అంటే అర్థం ఏమిటంటే, నీవు బండ కాదు అని. నువ్వు పేతురువే, నీ ఒక రాతి చిప్ప, ఒక చిన్న
చిప్ అంటామే, చెప్ప కాదు, చిప్. చాలా చిన్న 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 అణువే అంతే. కానీ ఈ ఒప్పుకోలు అనే బండ సజీవుడవు, దేవుని కుమారుడవు, క్రీస్తువు అని పేతురు ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకోలు అనే బండ మీద కట్టబడినది సంఘం. పాల్ గాంధీ గారు ఎంతో చెప్పుంటారు, థామసన్ గారు ఎంతో చెప్తున్నారు. దేవుని వాక్యంలో ఉన్న సత్యాలే అవి. సంఘాన్ని గురించి ఆయన చెప్పాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. నీవు కట్టుదువు అనలేదు, నేను కట్టుదును అని ఆయన చెప్తున్నాడు. వెంటనే అక్కడ కామా పెట్టాడు, అంతేనా? సంఘాన్ని గురించి మాట్లాడుతున్న ఆ వచనములో ఏం చెప్పాడు? అది గేట్స్ ఆఫ్ హెల్ అండ్ హేడెస్, పాతాళ లోక ద్వారాలు అంటున్నాడు. ఈ పాతాళ లోకానికి సంబంధించిన వాడు, పాతాళ లోక ద్వారాలు, పాతాళ లోక యొక్క శక్తులు, అంధకార సంబంధమైన శక్తులు, వాయుమండల సంబంధమైన శక్తులు, ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహం, ఆల్ దీస్ ఆర్ అగేన్స్ట్ వన్ థింగ్, సంఘం. ఆయన కట్టే సంఘానికి భిన్నంగా, వ్యతిరేకంగా ఇన్ని శక్తులు ఉన్నాయి. వాడికి గాలి పట్టిందంటారే, అదే గాలి, వాయుమండల సంబంధమైన శక్తులు. ఆ పేడ అంటారే, అదే అది. ఇంకా కింద నుండి తెప్పిస్తాం, రప్పిస్తాం అంటారే, అవే పాతాళ లోకపు శక్తులు, పవర్స్ ఆఫ్ డార్క్నెస్, అంధకార సంబంధమైన శక్తులు. వాటి ప్రభావం చాలా గొప్పది. సువార్త ద్వారా సంఘం ఏర్పడుతున్నది. అయితే ఏర్పడే సంఘము సాతాను అతని కార్యకలాపాలు, సాతాను అతని తంత్రాలు, సాతాను అతని సేన, సాతాను అతని సంబంధులు, సాతాను అతని సామర్థ్యం, ఇవి మనము తక్కువ అంచనా వేయకూడదు. స్ట్రాటజీ. సువార్త చక్కగా ప్రకటింపబడి సంఘాలు కట్టబడాలి అని మనము ఆలోచిస్తున్నాం. మనకన్నా ముందు పరలోకపు తండ్రి సంకల్పించాడు, కుమారుడు రక్తం ఇచ్చాడు, ఆత్మ సమకూర్చి సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అది త్రియేక దేవుని కార్యమే. దానిలో మనం పాలి భాగస్తులుగా ఉన్నాం. కానీ we should be aware of the snares of the evil one, devil. సాతాను తంత్రాలు అంటారు. టాక్టిక్స్ ఆఫ్ ది టెంప్టర్, డివైసెస్ ఆఫ్ డెవిల్, సేటన్ స్ట్రాటజీస్. సంఘ పెద్దలారా, సేవకులారా, ఉపదేశకులారా, పరిచారకులారా, సాతాను గురించి తప్పనిసరిగా మనం స్టడీ చేయాలి. బైబిల్ స్టడీ, అందులో సాతాను కూడా ఒక అంశమే. సాతానును మినహాయిస్తే ఇంకేమున్నది? సాతాను సంగతి ఆదికాండం 3 నుండి రాస్తున్నాడు. అంటే మొదటి 2 అధ్యాయాలే పూర్తిగా వాని గురించి అంటే వివరంగా లేదంతే, అప్పటికీ వాడు ఉన్నవాడే. ప్రకటన గ్రంథం 20లో మనం చదివాం, మోసపరచిన అపవాది అంటే సాతాను అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడ్డాడు. ఎక్కడా? ప్రకటన 20లో, అంతేగా? ప్రకటన 20 వరకు ఉన్నాడు. ఆదికాండం 3 నుండి ప్రకటన 20 వరకు ఉన్నాడు. అంటే అవతల 2 అధ్యాయాల్లో, మొదటి 2 అధ్యాయాల్లో అతని ప్రసక్తి లేదంతే. ఆల్ త్రూ స్క్రిప్చర్స్ క్యానన్ 66 గ్రంథాల్లో సాతానుడు ఉన్నాడు. మన ఇంట్లో ఉన్నాడు, మన ఫెలోషిప్లో ఉన్నాడు, మన మందిరాల్లో ఉన్నాడు, మన చాపెల్స్లో ఉన్నాడు, మన కమిటీ మీటింగ్స్లో ఉన్నాడు, ఏబిఎస్ మీటింగ్లో కూడా ఉంటాడు, మరి అసెంబ్లీ వారియర్స్ అందులో కూడా ఉంటాడు. అసలు సాతానుడు లేనిదే చోటే వాడికి పని లేని స్థలానికి కూడా వాడు వెళ్ళిపోతా ఉన్నాడండి. వానికి పిరుపక్కర్ లేదు, సిగ్గు లేదు, పోతా ఉంటాడు. దేవదూతలు కనబడే చోట ఎవరు కనబడుతున్నారు? అపవాది కనబడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చామంటే ఇటు తిరుగుతున్నాను అన్నాడు. పని అంతే కదా.
ఇటు అటు తిరగడం, ఈ పక్క ఉన్న వాళ్ళని ఆ పక్క ఉన్న వాళ్ళని పాడు చేయడం. సంఘములో సాతాను యొక్క చర్యలు, సాతాను యొక్క కార్యకలాపాలు, వీటిని గురించి మనం జాగ్రత్త కలిగి ఉండడం మంచిదని నేను జ్ఞాపకం తలంచి ఉన్నాను. సంఘము నా సంఘం అని ప్రభు చెప్పాడు, ఆయన నిర్మిస్తానన్నాడు. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారము అని తిమోతి 3:15 మనం చదువుతున్నాం. అయితే దాని ఎదురుగానే రైట్ ఆపోజిట్ ఈ చర్చ్ అని ఎక్కడ చెప్పాడో సంఘము ఎదుటనే పాతాళ లోక ద్వారాలు ఉన్నాయి అన్నాడు. ఉన్నవి, కానీ ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏమంటే పాతాళ లోక ద్వారములు దాని ఎదుట, అంటే సంఘము ఎదుట నిలువ నేరవు అన్నాడు. విన్నాడా? అంటే ఎవరిది ఓటమి, ఎవరిది విజయం? సాతానుది ఓటమి, సంఘానికి విజయం. నేను ఏసీ కాలేజీలో చదువుతున్నప్పుడు ఎవెంజలికల్ యూనియన్కి సంబంధించి ఒక యవనస్తుడు వచ్చాడు. ఎంఏ ప్రసాదరావు గారు ప్రొఫెసర్గా ఉన్నారు, కెమిస్ట్రీ హెడ్గా. నాకు దానికి సంబంధం లేదు, కానీ కాలేజీలో నేను చదువుతూ ఉన్నాను. ఆయన వచ్చి అన్నాడు, సంఘం దెబ్బతిన్నది, సంఘం ఓడిపోయింది, సంఘం పడిపోయింది, ప్రభువు సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. ఏ సంస్థ అంటే యుఎస్ఐ అన్నాడు. మీలో కొంతమంది యుఎస్ఐ ద్వారా సువార్త విని ప్రభుని నమ్ముకున్న వారు ఉంటారు. మీ సంగతి కాదు. యుఎస్ఐ మంచిదే, కానీ దట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. గమనించారా? సంఘము ఓడిపోయిందా? సంఘము స్థానములో సంఘము దెబ్బతింటే సంస్థను ప్రభు కోరుకున్నాడా? కానే కాదా. మన పరిచర్యలు, సంస్థలు, శాఖలు సంఘము కంటే ఎక్కువ కానే కాదు. నెవర్ అండర్ ఎస్టిమేట్ చర్చ్. సంఘాన్ని చిన్న చూపు చూడకండి, చిన్నగా మాట్లాడకండి. a pearl of great price. ఆయన ఎంతో వెలపెట్టి కొన్నాడు ఈ అమూల్యమైన ముత్యాన్ని. ఆయనకు సాటి ఎవరు లేరు, ఆయన సంఘానికి సాటి కూడా ఏదీ లేదండి. కాబట్టి సంఘాన్ని గురించి సమగ్రమైన సరి అయిన అవగాహన మనకు ఉండాలి, పెద్దలుగా, సువార్థికులుగా, పరిచారకులుగా. నా సంఘమును నేను కట్టుదును అన్నాడు. బట్ స్టిల్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఎవరిని గురించి జాగ్రత్త కలిగి ఉండాలి? సాతానుడు, పాతాళ లోక ద్వారాలు, అవి నిలువ నేరవు, అవి గెలువ నేరవు అని ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 16లోనే మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని అడిగి, మీరైతే మీరేం చెప్పుకుంటున్నారు అంటే, తండ్రి వలన బయలుపరచబడి సీమోను చెప్పాడు ఒక మాట. ఏమని? నీవు సజీవుడవు, దేవుని కుమారుడవు, క్రీస్తువు అన్నాడు. అపాన్ ద కన్ఫెషన్, దట్ రాక్ లైక్ కన్ఫెషన్. ఆయన సజీవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన క్రీస్తు అనే ఒప్పుకోలు బండ మీద సంఘము కట్టబడిందని మనం గట్టిగా నమ్ముతున్నాం. మీలో చాలా మంది ఉపదేశకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, సంఘాల్లో పెద్దలు ఉన్నారు. డాక్ట్రిన్స్ గట్టిగా పట్టుకోవాలి. విన్నారా? ఊరికే ఇక్కడో వచ్చిన అక్కడో వచ్చిన కాదు. సత్యాలు, సిద్ధాంతాలు, ఉపదేశము గట్టిగా పట్టుకోవాలి. అది సరిగా అర్థం చేసుకోవాలి. కాన్ఫరెన్స్ స్పీకర్స్ ఉన్నారు, డాక్ట్రిన్స్ తెలియని వాళ్ళు మన మధ్యనే. దే టీచ్ దిస్ అండ్ దట్, దే ప్రీచ్ దిస్ అండ్ దట్, దే బిలీవ్ దిస్ అండ్ దట్. ఊరక గాలికి కొట్టుకుని పోయేవారు. ప్రభువుకు అది ఇష్టం కాదు. సంఘానికి మనం అంటు కట్టబడాలి, సంఘ సహవాసంలో ఉండాలి. మనం సంఘము కన్నా పిలుపులు కాదు, సంఘము కన్నా సంస్థలు కాదు, సంఘము కన్నా కమిటీ మీటింగులు, బోర్డు మీటింగులు కాదు. సంఘం ముఖ్యమైనది. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవన్నారు. ఇక్కడ పేతురును గురించి ఇదే అధ్యాయంలో 2 విచిత్రమైన మాటలు అన్నాడు ప్రభు. ఒకటేమన్నాడు? సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు అన్నాడు ఒక వచనంలో. ఎవరిని? ఆయన్నే. మళ్ళా కిందకి వెళ్తే
ఆయన్ని ఉద్దేశించి 23వ వచనంలో చెప్పాడేమంటే, సీమోనా నా వెనుకకు పొమ్ము. మీ బైబిల్లో చూస్తున్నారా? సీమోనా కాదు, సాతానా. విన్నారా? సాతానా. ఎవరిని? ఆ ధన్యుడు అన్న ఆ వ్యక్తినే ఇప్పుడేమన్నాడు ఆయన? సాతానా అన్న. అంటే ఇప్పుడు పలికిన మాట సాతాను ప్రేరేపణతో పలికిన మాట. అప్పట్లో పేతురు ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడలేదు. వివరాలకు వెళ్ళకండి. అందుకే సాతానా అన్నాడు, అనాల్సి వచ్చింది. ఆయన సిలువకు ఆటంకంగా ఉన్నవాడు సాతానుడే కదా. సాతానా, నేను శ్రమ పొందవద్దు, సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేవాలి అని నేను చెప్తుంటే ఇది ఎన్నటికీ నీకు కలుగుకుండును కాక అంటాడు. ఎంత అమాయకుడో ఈ పేతురు చెప్పడానికి లేదండి. ఒక పక్కన ప్రభువా అంటాడు, నేనే ప్రభునయ్యా నీకు అంటాడు మరోసారి. మరి ప్రభువా అంటే ఆయన చెప్పినట్టు చేయాలి కదా. ఏం ప్రభువా, ఏం మాట్లాడుతున్నావు, పొరపాటును మాట్లాడుతున్నావా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే మీరు పారాఫ్రేజ్ చేస్తే అంతే కదా. ఆ మరణము, సిలువ మరణము నీకెన్నటికీ కలగకూడదు అంటున్నాడు. అంటే ప్రభువు మీద అత్యధికమైన ప్రేమతో మాట్లాడుతున్నాడు. కానీ అది వివేకము లేని ప్రేమ. ఆయన సిలువ మరణము లేకపోతే మనకు రక్షణ లేదు కదా. మరణము, పునరుత్థానం, రక్తము చిందిస్తేనే గాని మనకు రక్షణ కలగదు. సాతానును గురించి చాలా వివరంగా చెప్తున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు కూడా ఒకసారి చదవండి. వీలైనంత వరకే చూద్దాం, మిగతావి మీరు ధ్యానం చేయండి. ఎవరు? ఎప్పుడు వెళ్ళలేదు కదా, సువార్తకి వెళ్ళారు. ఆ సువార్త యాత్ర చేసి గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించి స్వస్థపరిచి దయ్యాలు పోగొట్టి వచ్చారు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ప్రభు దగ్గరకు వచ్చారు రిపోర్టుతో. ప్రభువా, నీ నామమున దయ్యములు కూడా మాకు లోబడుతున్నాయి అని చెప్తున్నారని. ఒక్క ముక్కైనా సువార్త ప్రకటించబడిందని చెప్పలే. వీళ్ళు పోయింది సువార్తకి, వీళ్ళు పిలువబడింది సువార్తకి. వచ్చి అంటారు, ఓ కాస్టింగ్ అవుట్ డిమాండ్స్. ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు అలాగే మాట్లాడతారండి. దయ్యాలు, అవునా? ప్రభు అన్నాడు, సాతాను మెరుపు వలె పడుట నేను చూశానయ్యా అన్నాడు. సేవకులారా, ఇన్ని గ్రామాలు తిరిగాం, ఇన్ని పత్రికలు పంచాం, ఇన్ని వీడియోలు రికార్డు చేశాం, ఇన్ని ఆల్బమ్లు తయారు చేశాం అనుకోవద్దు. సాతాను మెరుపు వలె పడుట చూశాను అన్నాడు. వి షుడ్ నెవర్ రిజాయిస్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్. ఏమైనా ప్రభు వాడుకుంటే ఆయన కృప, అంతే కదా. వాక్య పరిచర్య కానివ్వండి, పాట కానివ్వండి, ఏదైనా సరే. సాతానుడు అని ఎందుకు అన్నాడంటే, ఆ పైన ఉండగా లూసిఫర్గా అతిశయించిన వాడు అతడే కదా. పడదురైపోయిన వాడు అతడే కదా. గర్విస్తే నేను 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 అనుకుంటే అయిపోయింది మన పని. ఏమైపోతాం? అర్థం ఏంటి? పతనం ఖాయమని. నేను చెప్పాను, నేను చేశాను, నేనంటే ఎంత బాగా చేస్తానో తెలుసా? అదే సాతానంటే. తాను అనేదే సాతాను. తానంటే బట్టలు తాను కాదు. తాను తాను సాతాను. నా తాను కాదు, సాతాను. వాడు మెరుపు వలె పడ్డాడు అని చెప్తున్నాడు. కనుక మనం జాగ్రత్త కలిగి ఉందాం. గ్రామాలకు వెళ్దాం, పట్టణాలకు వెళ్దాం, స్వార్థ ప్రకటిద్దాం, సాక్ష్యం ఇద్దాం, సేవ చేద్దాం, పని చేద్దాం, ప్రయాసపడదాం, సంఘంలో ప్రయాసపడదాం. అంతే తప్ప ఎన్నడూ మనం ఇచ్చిన సాక్ష్యం, చేసిన సేవను గురించి మనం ఎన్నడూ అతిశయింపకూడదు. సాతాను సంబంధులు, సాతాను లక్షణాలు మనలోనికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. 12 మందిలో ఒకడు లెక్క కొరకు ఏర్పాటు చేయబడ్డాడు, అంతే కదా. 11 మందే శిష్యులు, కానీ 12 మంది శిష్యులను ఎందుకన్నాడు? ఇతని గురించి లేఖనాలు రాయబడ్డాయి. అతడు పుట్టక ముందే. అతడు పుట్టలేదు, అతని కన్న తల్లిదండ్రులు కూడా పుట్టలేదు. అప్పుడే అతడు చేయబోయే పని అంతా రాయబడింది చాలా చోట్ల.
అతన్ని గురించి సువార్తికులు రాస్తున్నారు. ఒక్క వచనం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. ఈ ఆలోచనలు పుట్టించేవాడు ఎవరు? ప్రభుతోనే ఉన్నాడు, కానీ ఇతనిలో సాతానుడు ఆలోచన కలిగించాడన్నాడు. సేవకులలో అతిశయం లూకాసు వార్త 17లో మనం చూస్తున్నాం. అది సాతాను కాని. ఇక్కడ ఇస్కరియోతు, అప్పగించిన ఇస్కరియోతు లేఖనాలు నెరవేర్చడానికి ఒక సాధనంగా ఉన్నాడు తప్ప అతడు నాశనానికే వెళ్ళిపోయాడు. అవునా? సాతాను ఆలోచన పుట్టించాడు అని రాశాడు. అదే సువార్త ఇంకా కిందికి వెళ్తే 17వ వచనంలో ఆ ముక్క పుచ్చుకున్న తరువాత సాతానుడు వానిలో ప్రవేశించాడు అని చెప్తున్నాడు. కొన్ని రోజులు సాగింది. ప్రేమించిన ప్రభువును అమ్మివేశాడు. చివరికి నెమ్మది లేక 30 వెండి నాణేలు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దేవుని వాక్యం ఖచ్చితంగా ఎప్పుడు కాని ఇది వాస్తవమే. ధనము అవసరమే, కానీ ధనాపేక్ష అది సమస్తమైన కీడులకు. సేవలో ఆత్మలు మనం కోరుకోవాలి, డబ్బు కాదు, ఘనత కాదు, పేరు కాదు. ధనాపేక్ష ప్రమాదకరమైన. సంఘాలలో పనిచేసే మనం ప్రభు మహిమ కొరకై జీవించడానికి నేర్చుకుందాం. సాతాను కార్యాలు ఎన్నో ఉన్నాయి. మత్తయి సువార్త మొదలుకొని అతని గురించి చాలా చెప్పాడు. నేను ఉదాహరణకి రాత్రి కూర్చొని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. అపోస్తుల కార్యాలు ప్రారంభములోనే 4వ అధ్యాయంలో భూములు కలిగి మొత్తమంతా అమ్మి వెల మొత్తం తెచ్చి అపోస్తులకు అప్పగించాడు. ఎవరు? బర్నబా. మరి 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు ఉన్నారు, ఏక మనసు గలవారు. దేనిలో? పరిశుద్ధాత్మను ఎదిరించుటలో, సాతాను ప్రేరేపణకు లోబడుటలో వారు ఏక మనసు కలిగి, సాతానుడు వారిని ప్రేరేపించాడు, పేతురు మందలించాడు. విన్నారా? ఎందుకు సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు? నీవెందుకు దానికి లోబడ్డావు? సాతానుకు నీవెందుకు లోబడ్డావు? అననీయ ప్రాణం విడిచాడు. సప్పీరా కూడా అదే రోజు ప్రాణం విడిచింది. అననీయను పాతిపెట్టిన యవనస్తుల పాదాలు అక్కడే ఉన్నాయి. ఆ యవనస్తులే మళ్ళా పోయి సప్పీరాను పాతిపెట్టారు. ఈ రోజుల్లో అననీయులు సప్పీరాలు చాలా మంది ఉన్నాం మనం. ఈ రోజుల్లో అననీయాలు సప్పీరాలు చాలా మంది ఉన్నాం. కానీ ప్రభు కృపను బట్టి పాతిపెట్టే వరకు పోకుండా ప్రభు కాపాడుతున్నాడు. అంతే. ఇక్కడ ఉండకూడని సరుకు చాలా మందికి, చాలా గొప్ప సరుకు ఉంది ఇక్కడ. అబద్ధాలు, మోసము, ధనాపేక్ష, దేవుని ఆత్మకు తెలియదులే అనుకొని మాట్లాడే మాటలు కాదా? నన్ను పరీక్షించుకుందాం. సంఘము యొక్క ప్రసక్తి ఎక్కడున్నదో అక్కడ సాతాను ప్రసక్తి కనబడుతుంది. కనుక సాతాను మనం చులకనగా తలంచకుండా సాతాను కార్యముల విషయమై జాగ్రత్త కలిగి ఉండాలని జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. జారత్వము చేసిన ఒక విశ్వాసి సహోదరుని గురించి అక్కడ రాశాడు. ఇది విశేషమైన సంగతి. ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడును అంటున్నాడు. కానీ ఇప్పుడేం చేయమన్నాడు? అంటే సంఘంలో క్రమశిక్ష చేయవలసి వచ్చినప్పుడు అది ఆషామాషిగా చేయకూడదు. ప్రార్థన బలముతో, ఆత్మ బలముతో సంఘమంతా ఒకటిగా ఉండి కూడి రావాలి. ఆ రోజు స్పెషల్ మీటింగ్ కాదు, భోజనాలు కాదు, బిర్యానీ కాదు. సంఘములో క్రమశిక్ష కార్యం. మీరు ప్రభు నామమున ఆయన బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి దుర్మార్గుని మీలో నుండి వెలివేయమన్నాడు, సాతానుకు అప్పగించమన్నాడు. విన్నారా మాట? సాతానుకు అప్పగించమన్నాడు.
దేవుని ఆత్మకు అప్పగించడం కాదు. ప్రభు కృపకు అప్పగించాం బ్రదర్ అంటాడు ఒక ఆయన. ఎంత అమాయకుడు అండి! పాపం చేసిన వాడిని ప్రభు కృపకు అప్పగిస్తాడా? సంఘం నడిపించడం అంటే అదేనా నేర్చుకున్నది. మన పదజాలం కూడా సరిగా ఉండకూడదండి. అంటే సరైనదిగా ఉండడం మనం నేర్చుకోవాలి. తప్పు చేసిన వ్యక్తిని సమర్థించడం, బలపరచడం, వారికి నష్టం కలిగించడం, సంఘానికి నష్టం కలిగించడం. ఇక్కడ సాతాను ప్రసక్తి చెప్పాడు. రెండవ పత్రికకి రండి. రెండవ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక. ఈ మాట ముఖ్యమైనది. సాతాను తంత్రములను, వాడు తంత్రగొట్టు, రకరకాల తంత్రాలు. ఈ నిమిషంలో ఒక తంత్రం, మరొక నిమిషంలో మరొక తంత్రం కల్పిస్తూ ఉంటాడు. మనం ఎరుగని వారము కాము అన్నాడు. క్రమశిక్ష చేయవలసినప్పుడు ఆలస్యం చేస్తాం, అది సాతాను తంత్రమే. దిద్దుకుంటే, బాగుపడితే, స్థిరపడితే, ఒప్పుకుంటే, చేర్చుకోవడానికి కూడా ఆలస్యం చేస్తాం, అది కూడా సాతాను తంత్రమే. అది ఆ వచనం భావం. విన్నారా? క్రమశిక్ష చేయడానికి జాగు చేయకూడదు. దిద్దుబాటు కలిగి ఉంటే, పశ్చాత్తాపం కలిగినట్లయితే చేర్చుకోవడానికి కూడా మనం ఆలస్యం చేయకూడదు. కనుక సంఘములో ఎవరి పట్ల ఎలాగుండాలో ఆ క్రమశిక్ష సత్యము నేర్పిస్తున్నాడు ఆయన. కొరింథీ 2 పత్రికల్లో చెప్పాడు. మొదటి పత్రికలో వెలివేయమన్నాడు, 2వ పత్రికలో చేర్చుకోమన్నాడు. క్షమించండి, చేర్చుకోండి, ప్రేమించండి, ఆదరించండి. ఇంతవరకే మనకు కలిగిన భారం చాలు, ఆ శిక్ష చాలు అని చెప్తున్నాడు. కాబట్టి సంఘాల్లో మనకి ఇటువంటివి ఉన్నాయా అని చాలా బాగా చెప్తాడయ్యా. ఆయన్ని ప్రసంగికునిగా వేసుకుందాం. ఎవరిని? ఆయన్నే వేసుకో. మన లిస్టులో ఆయన ఉండాలి సుమా. మన సభలకి లిస్టులో ఎవరు ఉండాలి? ఆయన ఉండాలి. మరి ఇంకెవరు ఉండాలి? ఆయన ఉండాలి. అంతా ఒకే రకం. ఎవరిని కోరుకుంటున్నారు? వాక్యోపదేశం కొరకు ఎవరిని కోరుకుంటున్నారు? మనకి బంధుత్వాలు కాదు, గుంపులు కాదు, ముఠాలు కాదు, కులాలు అసలే కాదు. పనికి మాలిన మాటది సంఘాల్లో అసలు రాకూడదు. వ్యక్తిత్వాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, ప్రయోజనాన్ని బట్టి మనం వాడుకోవాలి. కానీ పాపము చేసిన వ్యక్తిని ప్రోత్సహించడం, ఉపయోగించడం అది సంఘానికి ఎంతమాత్రం క్షేమకరం కాదు, ప్రభుకు మహిమకరం కాదు. కొరింథీ 2వ పత్రిక అక్కడే ఉన్నాం కదా, 11వ అధ్యాయానికి రండి. సాతానుని గురించి రాస్తూ ఏం చెప్పాడో 13 నుండి చదివయా. అంటే అసలు అపోస్తులు ఉన్నారు, కానీ వీరు అపోస్తుల వేషము ధరించుకునేవారు అన్నాడు. దొంగ అపోస్తులును మోసగాండ్రకు పనివారునై ఉన్నారు అన్నాడు. వినారా? పనివారు వేరు, మోసగాండ్రకు పనివారు వేరు. అపోస్తులు వేరు, దొంగ అపోస్తులు వేరు. పరిచారకులు వేరు, నీతి పరిచారకుల వేషము ధరించుకునేవారు వేరు. చీకటి సంబంధులు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట ఆశ్చర్యం కాదు అని చెప్తున్నాడు. సాతాను 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 ఎక్కడ చూసినా కొన్నే మనం చదువుతున్నాం. సంఘం ఎక్కడున్నదో, కొరింథీలో సంఘం, అక్కడ మళ్ళీ సాతాను ప్రసక్తి. రోమాలో సంఘం, అక్కడ సాతాను ప్రసక్తి. రోమ 16:20లో సమాధానకర్తైన దేవుడే సాతాను మీ కాళ్ల కింద శీఘ్రముగా చితిక తురకిస్తాడు అని చెప్పాడు. అవునా? ఎఫెసీ పత్రికలో ఏం చెప్పాడంటే 4వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఎఫెసీ 4:27 అసలు సాతానుకు చోటే ఇవ్వద్దు అన్నాడు. సాతానుకు చోటు ఇవ్వద్దు. గివ్ నో రూమ్, మేక్ నో రూమ్ ఫర్ హిమ్. రిజిస్ట్రేషన్ చేసుకుంటానంటాడు ముందే. నో రూమ్. నీకు రూమ్ లేదు, బ్యాడ్జ్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, ఏది లేదు. అసలు నీకు అడ్మిషనే లేదు. మీరిచ్చేదేంటి? వచ్చి కూర్చుంటానంటాడు. మనం లేట్ వస్తాం కానీ వాడు ముందు వచ్చి ఉంటాడు. మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తామో చూస్తాడు, ఎప్పుడు ఏది లేట్ చేస్తామో చూస్తాడు, మొత్తం చూస్తూ ఉంటాడండి. ఓవరాల్ సూపర్విజన్ వాడే సాతానుడు. నేను తమాషా కాదు, వాస్తవం ఇది. కాబట్టి సాతానుడే అలా ఉంటే
మరి మనం ఎలా ఉండాలి? డే అండ్ నైట్ ప్రభు కొరకై మనం ఎలా పని చేయాలి, ప్రయాసపడాలి. మనం జ్ఞాపకించుకుందాం. సాతాను గురించి దైవజనుడు చాలా బాధపడుతున్నాడు. ఆయన గ్రహించాడు. తెస్సలోని పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. కొన్నిసార్లు రావాలనే ఉంటుంది కానీ వీలు పడదు, అది చెప్పాడు. పౌలును నేను పలుమార్లు రావాలని ఉంటుంది కానీ సాతాను మమ్మను అభ్యంతరపరచను. వర్తమానం రాకుండా సాతాను దూతలు ఆటంకం చేస్తారు. దానియేలు గ్రంథంలో చెప్తున్నాడు. దేవుని సేవకులు సంఘాలకు వెళ్లకుండా, విశ్వాసుల దగ్గరికి వెళ్లకుండా, లేక సువార్త పరిచర్యకు వెళ్లకుండా సాతానుడు కూడా అభ్యంతరం కలిగిస్తాడు. గనుక సాతానును మనం చులకనగా తీసుకోకూడదు. సాతాను ప్రసక్తి ఎందుకు చెప్తున్నాడో మనం గమనిస్తా ఉన్నాం. 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. వీని అంతాన్ని గురించి కొద్దిగా చిన్నగా చెప్పాడు అక్కడ. తెస్సలోని 2వ పత్రిక 2వ అధ్యాయం సమస్త మోసముతోను విన్నారా? సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉంటాడన్నాడు. సాతాను తనకున్న సమయము కొంచెమే అని వాడు తన జ్ఞానమంతా ప్రదర్శిస్తున్నాడు. తన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. సువార్త లేకుండా చేయాలి, సంఘం లేకుండా చేయాలని. జాగ్రత్త కలిగి ఉందాం అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ చెప్పింది ఏమంటే, సంఘము మనము ఆయన దగ్గర కూడుకొనుట. నిన్న మనం విన్నామే, పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడే మనము పెండ్లి కుమారుని కలుసుకోవడానికి వెళ్ళిపోయిన తరువాత వాడు బయలుపరచబడతాడన్నాడు. ధర్మ విరోధి బయలుపరచబడును అని చెప్పాడు. అది ప్రవచన సంబంధమైన విషయం. అంత దూరానికి మనం వెళ్ళొద్దు. ప్రకటన గ్రంథానికి రండి. 3 వచనాలు చదివి మనం ముగించుకుందాం. ఐ డిడ్ నాట్ స్టార్ట్ అట్ 10 o'clock ప్లీజ్ లీడర్స్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9 ఏం చెప్పాడు? అయినను అంటే చెప్పుకునేవారు ఉంటారు చూసారా? విశ్వాసులు కాకుండానే విశ్వాసులు అని చెప్పుకుంటారు, సేవకులు కాకుండా సేవకులు అని చెప్పుకుంటారు, పెద్దలు కాకుండా పెద్దలు అని చెప్పుకుంటారు. చెప్పుకోవడం సంఘాల్లో చివరి దశలో చెప్పుకునే వాళ్ళు ఎక్కువ. రియాలిటీ ఉండదు, అక్కడ యథార్థత లేదు. చెప్పుకొను సాతాను సమాజపు వారు అన్నాడు. ఇదే అసెంబ్లీ, బేతేల్ అసెంబ్లీ కాదు, సాతాను సమాజం. విన్నారా? సాతాను సమాజం. సాతానుకు సమాజం ఉంది. సాతాను సమాజం పేరట ప్రతి శనివారం కూడుకుంటారు, రాత్రిలో కూడుకుంటారు. మనము ఘనంగా ఎంచేటువంటి రొట్టె పాత్ర హీనంగా తృణీకరించి కాళ్ళతో తొక్కి చాలా ఘోరమైన కార్యాలు చేసేవారు ఉన్నారు. నీకు వివరాలు కావాలంటే గూగుల్, లేకపోతే ఇక్కడ కొంతమంది ఉంటారు, అని అడగండి. సాతాను కార్యాలు ఎంత విస్తారంగా ఉన్నాయి చూడండి. సంఘము లేకుండా చేయాలని చేస్తున్నాడు, చేత కావడం లేదు. యేసు ప్రభు రాకుండా చేయాలనుకున్నాడు, చేత కాలేదు. సిలువకు వెళ్లకుండా చేయాలనుకున్నాడు, చేత కాలేదు. సిలువ వేయబడిన తర్వాత లేవకుండా చేయాలనుకున్నాడు, చేత కాలేదు కదండి. ఎంతమంది కావలు పెట్టారు. కానీ 3వ రోజున, అంటే వారం మొదటి రోజున, సిలువ వేయబడిన 3వ రోజు ఆ తండ్రి పిలువగా, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కన్యను, నీవు మృతుల్లోంచి రా, నా కుడిపార్శ్వాన కూర్చో. పునరుత్థానుడై ఆయన తండ్రి మహిమలో ఆయన సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడుగా ఉన్నాడు. అప్పటి నుండి మళ్ళా తండ్రి ఎప్పుడు చెప్తాడో అంతవరకు ఆయన కనిపెట్టుచు ఆసీనుడై ఉన్నాడు అని చెప్పాడు. మరి 2 వచనాలు చదువుదాం. ఇదే ప్రకటన 2వ అధ్యాయం 13 చదవండి. అబ్బో, ఏ సింహాసనం ఇది? వాషింగ్టన్లో సింహాసనం కాదు, ఢిల్లీలో సింహాసనం కాదు, సాతాను సింహాసనం ఉన్న స్థలం అన్నాడు. తెలంగాణలో ఉన్నాయి కదా, లేవా? పేర్లు చెప్పనక్కర్లేదు. ఆంధ్రాలో ఉన్నాయి కదా. అక్కడ ఎఫ్ఎస్ అన్నాడు, ఇక్కడ
ఉన్నాయి మనకి సింహాసనం. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉన్న విశ్వాసి. లెట్ us రియలైజ్ మనం ఉన్న స్థలాలు ఎంత ప్రభావితం అయిపోయినాయి. దుష్టత్వం పెరిగిపోయింది. సాతాను చర్యలు చాలా విస్తారంగా ఉన్నాయి. మనం ముందు చదువుకున్నాం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. అక్కడ ఏం చెప్పాడు చూడండి. తుయతైరా అనేది సంఘం. తుయతైరా సంఘం కదా. చిన్నాసియాలో ఉన్న తుయతైరా కడమవారైన మీతో అనగా ఈ బోధ అంటే అంగీకరించవలసిన బోధ ఉన్నది, అంగీకరింపకూడని బోధ ఉన్నది. కడమవారైన మీతో అంటే అర్థం ఏంటంటే ఈ కడమవారే ప్రభువు కావలసిన వారు, కాని వాడితో ఏకీభించేవారు పైన చెప్పాడు. అలా కాకుండా వారిలో నుండి సెపరేట్ అయి నా కొరకు నిలబడిన మీతో నేను చెప్పున్నది ఏమనగా అన్నాడు. ద డీప్ థింగ్స్ ఆఫ్ సాటన్ అన్నాడు. అసలు ఆ మాట నాకు అర్థమే కావడం లేదండి. ద డీప్ థింగ్స్ ఆఫ్ సాటన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. సాతానును చులకనగా ఎంచవద్దు. సాతాను మనల్ని, నిన్ను వాడుకుంటాడు. ప్రసంగ వేదికలు వాడుకుంటాడు, మన కుటుంబాలను వాడుకుంటాడు, మన పిల్లల్ని వాడుకుంటాడు, మన గ్రాండ్ చిల్డ్రన్ని వాడుకుంటాడు. సంఘాన్ని పాడు చేయడానికి, సేవను అడ్డగించడానికి. కృపగల మా ప్రియ ప్రభువా, సంఘాన్ని గురించి మీకున్న ఉన్నతమైన ఆలోచన, ప్రణాళిక, అది కార్యరూపానికి తెస్తున్నారు. మీకు స్తోత్రములు. అయినను సాతాను ప్రసక్తి ఈ 27 పుస్తకాల్లోనూ మేము చూస్తూనే ఉన్నాం. ప్రభువా, సేవలో మాకు కావలసిన జాగ్రత్త ఇవ్వండి. వాని తంత్రములు ఎరిగిన వారిగా జీవించడానికి, పనిచేయడానికి మాకు సహాయం చేయండి. మా కాళ్ళ క్రింద వారిని శీఘ్రముగా చితుక త్రొక్కించడానికి మీరు సంకల్పించారు. మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. మీ దాసులను బలపరిచి వాడుకోమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.